గాలిలో ఎంత నీరు ఉందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హలో ఫ్రెండ్స్, మన జియోగ్రఫీ సిరీస్ ఏలో ఈరోజు అబ్సల్యూట్ హ్యూమిడిటీ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక గ్లాసులో నీరు ఎంత ఉందో కొలవడం లాగా, అంటే ఆ గ్లాసులో నీళ్లు 100 ml ఉందా, 200 ml ఉందా, అదే విధంగా గాలిలో నీటి ఆవిరి మొత్తాన్ని కొలవడాన్ని అబ్సల్యూట్ హ్యూమిడిటీ అంటాం. ఈ అబ్సల్యూట్ హ్యూమిడిటీని మనం ప్రతి క్యూబిక్ మీటర్ ఎయిర్ కి గ్రాములలో వాటర్ వేపర్ ని కొలుస్తాం. సో మీకు 1 లైన్లో అబ్సల్యూట్ హ్యూమిడిటీ గుర్తుండాలంటే అబ్సల్యూట్ అంటే యాక్చువల్. సో అబ్సల్యూట్ హ్యూమిడిటీ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది యాక్చువల్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్. సో మీకు డెఫినేషన్ ఏం గుర్తు రాకపోతే ఈ లైన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం ఇంగ్లీష్లో సింపుల్ డెఫినేషన్ చూసుకుంటే ఇట్ మెజర్స్ ద యాక్చువల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్. అబ్సల్యూట్ హ్యూమిడిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ వేపర్ పర్ క్యూబిక్ మీటర్ ఆఫ్ ఎయిర్. అంటే ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 10 గ్రాముల వాటర్ వేపర్ ఉంటే అబ్సల్యూట్ హ్యూమిడిటీ 10 గ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఉంది అని అర్థం. ఫ్రెండ్స్, మీకు నేను చెప్పింది అర్థమైతే గాట్ ఇట్ అని కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఆర్ పేజ్ సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో చేయండి.